నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యజ్ఞ యాగాలతో దరిద్రి పునీతం. అతిరాత్ర మహాయాగ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. నర్సాపురంలో రోడ్డు పక్కన ఉన్న సాధారణ హోటల్లో సామాన్య వ్యక్తిల అల్పాహారం స్వీకరించి అందరినీ ఆశ్చర్యపరిచిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా 20 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించిన టి వెంకట సత్యనారాయణ పద్మావతి దంపతులు. ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. యజ్ఞ యాగాలతో దరిద్రి పునీతమవుతుందని పురోహితులుగా జంధ్యాల శ్రీనివాస శర్మ నిస్వార్థంగా లోక శాంతి ధ్యేయంగా 75 యజ్ఞాలు నిర్వహించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అతిరాత్ర మహాయాగ ప్రత్యేక సంచికను భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యజ్ఞ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కంతెట్టి వెంకటరాజుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. భీమవరం ఒక ఆధ్యాత్మిక కేంద్రమని ప్రతి చోట ప్రతి రోజు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని, 11 రోజుల పాటు భీమవరంలో అతిరాత్ర మహాయాగం నిర్వహించడం ఒక ఆధ్యాత్మిక చింతనకు మార్గదర్శకమని అన్నారు. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు, పారిశ్రామికవేత్త కాకులపాటి రాధాకృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి అతిరాత్ర మహాయాగంతో తమ జన్మ ధన్యమైందని అన్నారు. యజ్ఞకర్త జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ పురాణ కాలం నుంచి యాగాలు జరుగుతూనే ఉన్నాయని, అతిరాత్ర మహాయాగానికి ఎందరో సహకరించారని, యజ్ఞం జరిగిన ప్రదేశంలో దాని ప్రభావం 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో లోక క్షేమం జరుగుతుందని అన్నారు. అహర్నిశలు 40 రోజుల పాటు తన వెంటే ఉంటూ తండ్రిలాగా ప్రోత్సహించారని అన్నారు. పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కంతెటి వెంకటరాజులు మాట్లాడుతూ మే 15 నుండి 25 వరకు భీమవరంలో అతిరాత్ర మహాయాగాన్ని నిర్వహించామని, జరిగిన యాగ వివరాలను ఈ సంచిక ద్వారా సమాజానికి తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు యజ్ఞకర్త సుబ్రహ్మణ్య శర్మలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, జాయింట్ సెక్రటరీ కూనపరాజు రామకృష్ణరాజు, అసిస్టెంట్ సెక్రటరీ కొత్తపల్లి శివరామరాజు, అల్లూరి సీతారామరాజు, సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, బిల్డర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గన్నమత్తుల శ్రీనివాస్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎంవి రమణ, తాడిమల్లగిరి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయి దుర్గరాజు, ప్రిన్సిపల్ అంజన్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మోజెస్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నందమూరి రాజేష్, ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, లైబ్రేరియన్ శిరీష తదితరులు పాల్గొన్నారు. నిత్యం హరినామ సంకీర్తనలు వినపడతాయో, ఎక్కడైతే యజ్ఞాలు యాగాలు జరుగుతాయో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. దానిలో మన భీమవరం ప్రథమస్థానం వహించింది. నిత్యం అన్నదానాలు, హరినామ సంకీర్తనలు, యజ్ఞ యాగాలు చేసే పుణ్యభూమి మన భీమవరం నియోజకవర్గం. భీమవరం నియోజకవర్గం అంటే ఆదరించి ప్రేమతో చూసే నియోజకవర్గం, ఒక ప్రశాంతమైన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో ఎందరో మహనీయులు, శర్మగారు లాంటి గొప్ప వ్యక్తులు ఇటువంటి యాగాలు చేసి మనందరికీ పుణ్యాన్ని చేకూర్చిన మహానుభావుడు శర్మగారు. చూసిన వారికి, విన్న వారికి పుణ్యం కలిగే యాగం, అటువంటి గొప్ప యాగాన్ని మన భీమవరంలో చేయడం మన అందరూ తెలుస్తాం. భీమవరం అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. విద్యారంగంలో ఎంతో ప్రాతినిధ్యం వహించుకుంటుంది. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ, బివి రాజుగారి కాలేజీ, డిఎన్ఆర్ కాలేజీ, కేజీఆర్ఎల్ కాలేజీ,
ఇంకా ప్రైవేట్ కాలేజీలు ఎన్నో వచ్చి మన భీమవరం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. దానికి కారణం ఇటువంటి యాగాలు చేయడం. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి, ఏ ప్రాంతమైనా బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలంటే ఎన్ని యాగాలు చేయవలసిందే. అటువంటి పుణ్యభూమి మన భీమవరం. మన పుణ్యభూమిలో నిత్యం ఏదో శుభకార్యం జరుగుతూనే ఉంటుంది. మరి భీమవరం అంటే పేద విద్యార్థుల్ని చదివించే నిలయంగా తయారైంది. ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ఆ పేద విద్యార్థులు చదువుకోవడానికి, ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడితే వారందరికీ కూడా సహకరించి ఎంతో మంది దాతల సహకారం తీసుకొని చదివించడం కూడా జరుగుతుంది. విద్య అనేది అభివృద్ధికి చిహ్నం. మనం అభివృద్ధి చెందాలి అంటే ఒకే ఒక్క మార్గం విద్య. మరి మీరందరూ కూడా చదువుకుని మంచి భారత పౌరులై మంచి సంస్కృతి సంప్రదాయాలకి నిలయమైనట్లుగా ఉండి క్రమశిక్షణతో పెరిగి మంచి విద్యార్థులై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 15వ తారీఖు నా కళాశాల అన్నపూర్లోని పాఠశాలలో దిగ్విజయంగా జరిగింది. ఆ యజ్ఞానికి ఎంతోమంది భక్తులు హాజరై దాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి ఈ రోజుని ఆ యజ్ఞం సందర్భంగా ఒక ప్రత్యేక సంఖ్య తయారైంది. అది ఈ రోజుని ఇక్కడ ఎమ్మెల్యే గారు చేతులుగా ఆవిష్కరించడం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రామాంజలి గారిని, అలాగే వేదిక పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ యజ్ఞం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు ధర్మము ధర్మము అని. ధర్మం అంటే ఏమి? యజ్ఞమే ధర్మం. చాలామంది అన్నదానం చేస్తాను, వస్త్రదానం చేస్తాను, గోదానం చేస్తాను అంటారు. మంచిది, కానీ ఎంతమంది చేయగలరు? ఒకరికి, ఇద్దరికి, 10 మందికి ఆ ప్రాంతంలో చేయగలరు. కానీ యజ్ఞం చేస్తే ఈ సంస్థ బ్రహ్మాండంలో సంస్థ ప్రాణికోటిని పోషించబడదు. అందుకని యజ్ఞం ధర్మం. ఎక్కడైతే మన సైన్స్ డెవలప్ అవుతుందో అదంత వేల నుంచి వచ్చిన విషయం నాకు బాగా అర్థమైంది. ప్రజల్లో ఈ విద్యను పరిశోధన చేయాలి. మన పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. అదేవిధంగా మనకి తక్షశిల, నలంద లేదా మహావిద్యాలయాలు ఉండేవి. ఈ ప్రపంచానికి మన భారతదేశం గురుస్థానంలో ఉంది. తదుపరి విదేశీ దండయాత్రలో ఎక్కడ విద్య వల్ల మన భారతదేశం గొప్పదనం ఉందో, ఈ భారతదేశాన్ని పడిపట్టాలంటే ఆ విద్యను నాశనం చేసేయాలి. అవిద్య, అజ్ఞానం రావాలి, అప్పుడు మనం సంపాదించగలుగుతాం అని వాళ్ళు ఈ విద్యకు ఆధార విద్యాలయాలు నాశనం చేశారు. ఆ రోజుల్లో నలంలో, తక్షశిలలో 10,000 మంది విద్యార్థులు జరిగిన అత్యంత మహాయాగాలు చాలా అద్భుతమైన యాగం కొరకు మన 3 జిల్లాల్లో ఎక్కడ చేపట్టిన కార్యక్రమం నిజంగా మా ధ్యాన దాతల సహకారంతో మా ధ్యాన కళాశాలలో జరగడం నిజంగా మా అదృష్టం, మా అందరి అదృష్టం మనగా భావించి, అంతేకాకుండా దానికి అనేక మంది పెద్దలు సహకారంతో ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా నిజంగా ఆ యాత్రలో పాల్గొన్న వాళ్ళందరూ ఘనవంతులు వారి క్రీడామయులను అడగగానే అంగీకరించిన ఈ కార్యవర్గ రథసారథి పెద్దలు శ్రీ గోకనాథ్ నరసింహరాజు గారు, వారి కార్యవర్గానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి
అతిరాత్ర మహాయాగం అనేది చాలా గొప్ప కార్యక్రమం అని అక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఒక సాధారణమైన మామూలు మనిషి ఇంత కార్యక్రమాన్ని చేశారంటే ఇది ఆ సుబ్రహ్మణ్య శర్మ గారు నిజంగా చాలా గొప్ప విషయం. చాలా అసమానులు అదృష్టవంతులుగా భావించి ఇక్కడ నుంచి లేదా 25 పూర్తి చేస్తారు. ఇక్కడ జరిగిందానికి సందర్భం కూడా తెలియజేసుకుంటూ వారు ఇచ్చిన స్వాగతం తెలియజేస్తూ టీఆర్ఆర్ కళాశాల యాజమాన్యం యజ్ఞ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సంచిక మహోత్సవానికి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన యజ్ఞానికి సంబంధించి ఒక ప్రత్యేక సంచిక ఒకటి వేశాం. దాన్ని తప్పులుంటాయి చూపించమని చూస్తున్నాం. అయితే దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల్లో దృష్టి అక్కడ ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో ఈ పుస్తకం ద్వారా వాళ్ళు చేస్తారని దృష్టి తెచ్చిన ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం తెలియజేసుకున్నాం. ఇలాంటి మహాయజ్ఞాలు చేయడం వల్లే సకాలంలో ప్రకృతి సిద్ధంగా మనకు వర్షాలు ఏర్పడతాయి. మరి ముందు మంది విద్యార్థులు కాబట్టి మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు అందరూ కూడా పాల్గొని ఇటువంటి సహకరించాలని కోరుకుంటూ జరిగినప్పుడు రంగసాయి గారు వెంకటరాజు గారు ఒక పూజ జరుగుతుంది దర్శనం చేసుకుంటే రమ్మన్నాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అది యోగం ఎంత ఉధృతంగా ఎంత చక్కగా చేస్తారంటే మన భీమవరం ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ పచ్చరామ క్షేత్రం ఉంది. ఇటువంటి కార్యక్రమం భీమవరంలో చేయడం చాలా గొప్ప విశేషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి యాగంలోని ఆయనకి లాస్ వచ్చింది. మన భీమవరంలో మాత్రం దాతలందరూ సహకారంతో రంగసాయి గారు మరి మేనేజ్మెంట్ వీళ్ళందరూ కమిటీ సభ్యులు అందరూ దాతలు పిలవడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాత పిలవడం, ఆ కార్యక్రమానికి ఆ ఖర్చు నిమిత్తం ఇవ్వంటే ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాల కాశీ విశ్వనాథరాజు గారు ముందుండి కాపులపాటి వారు వచ్చారు. ఆ రోజుని నువ్వు చేయాలి అనగానే వెంటనే వారు 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు తెచ్చేసి వారు ఇచ్చేయడం జరిగింది. అలాగా పెద్ద పెద్ద దాతలందరూ కూడా మన గాంధీ సుబ్బరాజు గారు శాస్త్రీయ ఊళ్ళో తెలిసిన వారిని ప్రముఖుల్ని కలుస్తూ ఇటువంటి మహాయాగం జరగడం చాలా అర్థండి. మీ అన్న సహకారం కావాలని చెప్పి వచ్చాను. అందులో నేను అభ్యర్థులు వేస్తాను. చాలా నిర్మాణాలుగా ఉంటాను. పేరు అనుకోద్దు, నేను పేరు కోసం ఏది చేయను, కొద్ది డబ్బున పేరు లేదని చెప్పారు. అయినా ఇటువంటి వారు ఉంటాక రంగసాయి వాళ్ళు ఊరుకోరు, ఏదో పేరు ధరించారు, ప్రార్థన చేశారు. కానీ అవన్నిటికీ అత్యంతంగా భగవంతుడు మరి ఇవాళ యాగం చేసినప్పుడు ఆయన ఆ రోజున శర్మ గారు అక్కడ నేను చూసి ఎంత కార్యక్రమం ఈయన ఎక్కడ చేస్తారో అనిపించింది ఆయన చూసిన తర్వాత. కానీ ఆయన మహా భక్తులు ఆయన సంకల్పంలో ఇదంతా చేసిందని నేను అనుకుంటున్నాను. శుక్రవారం పాలకుల నుంచి అమరావతి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో నర్సాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో రోడ్డు పక్కన ఉన్న సాధారణ హోటల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సామాన్య వ్యక్తిగా గొడుగు పట్టుకుని హోటల్కి వెళ్లి స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలపైన అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని కాగిత వెంకటేశ్వరరావు సిబ్బందితో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలను, చిరు వ్యాపారులను చిరునవ్వుతో పలకరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటున్న నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులను అక్కడి ఎమ్మెల్యే బోడే ప్రసాద్, దేవినేని ఉమ్మతో కలిసి నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా మాధవనాయుడు మాట్లాడుతూ వెంకటరమణ చాలా క్రమశిక్షణతో, అంకిత భావంతో పనిచేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే చేసిన తప్పులకు అధికారులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. నరసాపురం రేవు పాటదారుడు బాకాయి పడిన 55 లక్షలను చెల్లించకుండా ఎంపీడీఓ వెంకటరమణను మానసికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు దిగారని కుటుంబ సభ్యులు టీడీపీ నాయకుల ముందు వాపోయారు. ఎంపీడీఓ అదృశ్యానికి కారకులైన వారిని సమగ్రమైన దర్యాప్తు వేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మా నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు
అసెంబ్లీలో చీఫ్ విప్గా కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో అక్రమాలు, ఆర్థిక నేరాలు ఆయన మా నర్సాపురం నియోజకవర్గం 5 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు మన నర్సాపురం సెగ్నెట్టిపల్లి ఏదైతే రేవ్ ఏదైతే ఉందో ఫెర్రీ, దానికి సంబంధించి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక అక్రమ వసూళ్లు చేయటం, దాని ద్వారా అనేక ఆర్థిక లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. అయితే ఆ యొక్క పాట ఏదైతే ఉందో, ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో అది మన 2024 మార్చ్ 31 తారీఖు తోటి ముగిసినప్పటికీ కూడా దానికి సంబంధించి మళ్ళీ టెండర్లు పిలవనివ్వకుండా అది ఎలక్షన్ కోడ్ అనే ఒక సాకు చూపించి దాన్ని ఆయనే మళ్ళీ నిర్వహించేటట్టుగా ఆయన యొక్క వైసీపీ నాయకుడు ఎవరైతే రెడ్డెబ్బ దేవేజీ ఉన్నారో అతని పేరు మీదుగా ఒక ముదునూరు ప్రసాదరాజే నిర్వహించేటట్టుగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. వేళ మళ్ళీ ఆప్షన్ పెట్టే వరకు కూడా మళ్ళీ ప్రభుత్వమే ఆ మండల పరిషత్ నిర్వహించాల్సినటువంటి ఉంది. అది కూడా వాళ్ళ నుంచి వీళ్ళు లాక్కుని అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ CEO ద్వారా ఒత్తిడి చేసి ఈ యొక్క ఎంపీడీఓ గారిని ఈ యొక్క పాటదారుడి యొక్క రెడ్డెబ్బ దేవేజీయే నడిపే విధంగా రోజుకి 1,05,000 రూపాయలు అక్కడ కట్టే విధంగా వాళ్ళు ఒప్పందం కుదుర్చున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళంతా కూడా ఒక ఉమ్మడిగా వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ 1,05,000 కూడా కట్టనివ్వకుండా ఆ యొక్క రెడ్డెబ్బ దేవేజీ అతనే వసూలు చేసుకుంటూ డైలీ కలెక్షన్ అంతా కూడా వసూలు చేసుకుంటూ ఎక్కడ కూడా రూపాయి కట్టకుండా అతను కాలయాపన చేసుకుంటూ వచ్చాడు. ఎంపీడీఓ గారు ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఒక ప్రసాదరాజు దగ్గరికి స్వయంగా వెళ్ళి అడిగినా కూడా ప్రసాదరాజు చాలా యారోగెంట్గా ఆయన వెంకటరమణారావు గారిని ఎంపీడీఓ గారిని తిట్టడం, ఆయన కడతాడులే వాళ్ళ ఊరుకు అని చెప్పేసి అనడం. సో ఈయన నిస్సహాయంగా ఆయన ఏం చేయలేకపోవడం జరుగుతూ వచ్చింది. అయితే మన ఎన్నికలు అయిన తర్వాత ఆయన కొంచెం తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఈ యొక్క రెడ్డెబ్బ దేవేజీ కేవలం 75,000 రూపాయలు మాత్రమే రోజుకు వచ్చి దాదాపు ఒక 6 రోజులు మాత్రమే కట్టాడని చెప్పేసి అన్నారు. అంటే 60 లక్షల రూపాయలు పైన కట్టాల్సినటువంటి సొమ్ముని 2 నెలల్లో కేవలం 4-5 లక్షలు మాత్రమే కట్టాడు. ఇంకా 55 లక్షల రూపాయలు బాకీ ఉంది. ఆ యొక్క దానికి సంబంధించి ఆ యొక్క జడ్పీ CEO కూడా ఎంపీడీఓ కట్టాలి, ఎందుకంటే ఎంపీడీఓ దీనికి బాధ్యత అని చెప్పేసి CEO కూడా చెప్పడం, అక్కడ ముదురు ప్రసాదరాజు కూడా ఏమీ పట్టించుకోకపోవడం, ఆ యొక్క రెడ్డెబ్బ దేవేజీ కూడా ఏమి సమాధానం చెప్పకపోవడం, పైగా అరగంటగా మాట్లాడటంతో ఆయన మనస్తాపానికి గురై, ఎందుకంటే ఆయన 33 సంవత్సరాల యొక్క సర్వీస్లో ఎంత సిన్సియర్గా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, దీని మనస్తాపానికి గురయ్యి ఆయన కుటుంబ సభ్యులకి సూసైడ్ నోటు ఏదైతే మరణ వాంగ్మూలం రాసి ఆయన అదృశ్యం అయిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మా నర్సాపురం నియోజకవర్గం అందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఇవాళ మన బౌడే ప్రసాద్ గారు ఇక్కడ, ఎందుకంటే ఆ ఎంపీడీఓ గారు ఇక్కడ మన పెనమలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక ధైర్యం చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మన బౌడే ప్రసాద్ గారితో పాటుగా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా పాపం చాలా మనోవేదనకి గురయ్యారు. ఎంత సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయే ముందర ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరం చెప్పడం జరిగింది. ఇప్పటికే బోడే ప్రసాద్ గారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ బకాసులు ఎవరైతే వైసీపీ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాకుండా ఖచ్చితంగా ఒక కుటుంబానికి అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉంటామని చెప్పేసి కూడా మాట అవుతుంది జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆన్లైన్ యాప్ SM ఇంటర్నేషనల్ లో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ సుమారు 40 మంది బాధితులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సైడ్ ఇన్కమ్ గా ఉంటుందని ఈ యాప్ ద్వారా వేలల్లో పెట్టుబడి పెట్టామని, ఈ యాప్ లో నమ్మబలికే విధంగా పెద్ద సంస్థలకు చెందిన అనుమతి పత్రాలు ఉండడంతో తామందరం జాయిన్ అయ్యామని, ఇప్పుడు పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగి రాకపోవడంతో మోసపోయామని తెలుసుకుని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మీడియా ముందుకు వచ్చామని బాధితులు తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంత వాస్తవ్యులు అండి. యాక్చువల్లీ ఇది SM ఇంటెల్ అనే యాప్ అండి. ఇది ఫేక్ అనే విషయం మాకు తెలీదు. సో ఇది ఫస్ట్ ఆన్లైన్ జాబ్స్ అని చెప్పి ఫేస్బుక్ లో రావడం జరిగింది. సో ఇదేదో యాప్ టైం పాస్ గా ఏదో చేసుకోవటానికి టెంపరీగా జాబులు అందరూ చేసుకోలేరు కాబట్టి సాఫ్ట్వేర్ అనేది అందరికి ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ భీమవరంలో ఏమీ లేవు కాబట్టి సరే సైడ్ ఇన్కమ్ గా అని చెప్పి స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేసిన తర్వాత గూగుల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళమన్నారు. సో ప్లే స్టోర్ యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు యాపిల్ ఐఫోన్లో కూడా డౌన్లోడ్ అవ్వడంతో ఈ యాప్ అనేది ఖచ్చితంగా నిజమే అనుకుని నమ్మారు. ఎందుకంటే ప్లే స్టోర్ iOS సాఫ్ట్వేర్ అనేది ఫేక్ యాప్స్ని యాక్సెప్ట్ చేయదు. కానీ మరి ఈ యాప్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది అనేది మాకు అర్థం కావట్లేదు. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో వాళ్ళు SBI బ్యాంక్ గ్యారంటీ సర్టిఫికేట్ ఒకటి మాకు చూపించడం జరిగింది. 7% ట్యాక్స్ డిడక్షన్ అనేది చూపించడం జరిగింది. సింగానియన్ బ్యాంక్ తోటి యాప్ అనేది టైఅప్ అయ్యారు. ఇంకొకటి శాంసంగ్ ఇంటర్నేషనల్ కంపెనీ అనేది ఉంది. శాంసంగ్ ఫోన్స్ కూడా ఇందులో రీఛార్జ్ చేసుకోమని ఉంది. సో శాంసంగ్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకుని వీళ్ళు ఇన్ని కోట్లు ఫ్రాడ్ అనేది చేశారు.
ఇది యాక్చువల్లీ జనవరిలో స్టార్ట్ అయిందని మాకు తెలిసింది. మాకు జనవరి నుంచి మాకు తెలీదు. ఇది మాకు తెలిసేసరికి జూన్లో మాకు తెలిసింది. ఇది ఇప్పుడు 1.5 month మేము పెట్టుబడి పెట్టిన తర్వాత ఇందులో పోయింది. మా టీం అందరూ కలిపి 14 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు. సో ఇందులో రీఛార్జెస్ డివైజెస్ అనేవి కొనుక్కోవాలి. ఇందులో స్టార్టింగ్ 1100 పెట్టి జాయిన్ అవ్వాలి, రీఛార్జ్ చేసుకోవాలి. తర్వాత 7,000, 15,000, 32,000 ఇలా పెట్టడం జరిగింది. ఇందులో జనవరిలో ఉన్న వాళ్ళందరూ చాలా లాభాలు వచ్చినాయి. అందరికీ చాలా డబుల్ ట్రిపుల్ అమౌంట్ వచ్చింది. సో వాళ్ళకి వచ్చిన తర్వాత మీరు కూడా వేసుకోండి, మీరు కూడా జాయిన్ అవ్వండి అంటే నిజంగా వస్తాయేమో అని మేము నమ్మాము. మీరు అడగొచ్చు, మీరు ఎలాగా ఇలా మోసపోయారు ఇది అని మమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మేమైతే గుడ్డిగా ఈ SBI బ్యాంక్ గ్యారంటీ ఉండటంతో, స్టాంపింగ్ SBI లోగో తోటి, ఈ శాంసంగ్ లోగో తోటి మేము ఇది గుడ్డిగా ఏంటంటే ఈ లైసెన్స్, ఈ TDS 7% ట్యాక్స్ కట్టే డబ్బులు రావడంతో నిజంగా ట్యాక్స్ కట్టే ఇదైతే వైట్ మనీయే కదా, సో మనకు బ్యాంక్ నుంచే వస్తుంది కదా అనేది మేము నమ్మాము. సో మా పైన వాళ్ళు గ్రూప్ అడ్మిన్ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ ఇందులో చాలా మంది మోసపోయారు. దగ్గర ఇది చాలా 2,000 నుంచి 3,000 కోట్ల స్కామ్ అండి. అది చిన్న స్కామ్ కాదు. ఇది తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, అనకాపల్లి, మొగల్తూరు, ముత్యాలపల్లి, నర్సీపట్నం ఇలా చాలా చోట్ల అందరూ ఈస్ట్ వెస్ట్ కాకినాడ ఇలా నేను పేర్లు అయితే మొత్తం చెప్పలేను కానీ చాలా మంది అయితే నష్టపోయారండి. ఇది నాకు 7 నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా శాంసంగ్ కంపెనీ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఓపెన్ అయిందండి. అందులోను ఫస్ట్ లోను 520 నుంచి స్టార్ట్ చేసి కట్టించుకున్నారు. 1 నెల 2 నెలల తర్వాత ఇది గూగుల్ ప్లే స్టోర్ లో కూడా పెట్టి వాళ్ళు దీన్ని రన్ చేశారు. దానివల్ల మేము కూడా నమ్మి దాంట్లో కంటిన్యూ అయ్యాము. ఇవి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నుంచి దీంట్లో ఎక్కువ అమౌంట్ పెట్టేసి ప్రొడక్ట్లని, ఆ ప్రొడక్ట్లో వాళ్ళ ద్వారా దాని ద్వారా వచ్చే కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పి జనాల నుంచి అమౌంట్ కట్ తీసుకొని ఇప్పుడు మొత్తం యాప్ 2 రోజులు 3 రోజుల నుంచి యాప్ ఎత్తేసారండి మొత్తం. ఇది ఇప్పుడు ఎందుకు నేను మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ యాప్ వేరే గ్రూప్లో రన్నింగ్లో ఉంది, అలాగే గూగుల్ ప్లే స్టోర్లో కూడా రన్నింగ్లో ఉంది. మళ్ళీ దీన్ని చూసి వేరే వాళ్ళు కూడా కట్టుకొని నష్టపోతారని చెప్పి మేము ఇక్కడికి వచ్చాను. మేము ఓన్లీ భీమవరంలోనే ఒక 400 మంది వరకు ఉంటాము. దగ్గర కోట్లలో స్కామ్ జరిగిందండి. ఇది మీరు దయచేసి మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ప్రజలు కూడా మీరు చూడాలి. చూసి మేము ఫస్ట్ ఏం చేసామంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి అక్కడ కంప్లైంట్ ఇద్దామని వచ్చి ఇప్పుడు ప్రకటనలు.